ఈరోజు మా పెళ్లి రోజు. ప్రతి ఒక్కరు కూడా మేము బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇంకా స్వీట్ బాక్స్ తెచ్చిండు మా ఆయనకు నేను, మా ఆయన నాకు పెట్టుకున్నాను తిని మా చెడు అయిపోయింది. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. రేపు యానివర్సరీ కదా, మా స్వీట్ గారికి బట్టలు తీసుకోవాలి, అలాగే నా హస్బెండ్కి బట్టలు తీసుకోవాలి. వీడియో తీస్తాను లేకపోతే తీవా ఇది ఏది తీసేది ఇది అమ్మ తీవా తీస్తాను వీడియోస్. తీవా తీగా ఈ అమ్మ మా అమ్మ రెడీ కాలేదు కదా, అందుకని వీడియో తీయొద్దంటండి. ఇంకా మా చిన్నపిల్ల మా చెల్లి కూతురు, మా చెల్లి కూతురికి మా అమ్మ అన్నం పెడుతుంది. అన్నం పెట్టే తీయకు, నేను రెడీ అవ్వలేదు, ఎందుకు నన్ను తీస్తాను అంటాను. అందరి గురించి ఏం లేదు. మా అమ్మ నేను రా మా ఇదిరా హాయ్ చెప్పు. హాయ్ మమ్మేడి చూడు కొత్త కొత్తగా ఉన్నది సగం ఇక్కడే ఉన్నది. అతను మా నాన్న నేను పక్కన నుంచో పెడితే మా నాన్నకి నేను చెల్లిలాగా ఉంటాను. ఎందుకంటే చిన్న వయసులోనే మా నాన్నకి మ్యారేజ్ చేశారు, అలాగే మాకు కూడా చిన్న వయసులోనే మ్యారేజ్ చేశారు. అప్పటి కాలంలో చిన్న వయసులోనే మ్యారేజ్ చేస్తారు. ఇంకా మా నాన్నని నన్ను పక్క నుంచో పెడితే నేను మా నాన్నకి చెల్లి లేకుండా ఇంకా మా చెల్లి లెక్క అంటే మా నాన్న వాళ్ళ చెల్లి లెక్కనే ఉంటాను నేను. ఇంకా ఆ పోలికతో ఇట్లున్నా ఇంకా మా నాన్నకు కూడా నేను ఒక చెల్లి లెక్కనే ఉంటాను. నేను వచ్చానని సూపర్ టేస్టీగా ఉంది. నేను తాగాను, మా అమ్మ తాగింది. మా పెద్ద తల్లి మా చిన్న తల్లి కూడా తాగింది. మీ పెద్ద తల్లి ఎవరు అంటే ఆమె మా చెల్లి కూతురు. కుసుపట్టు కుసుపట్టవే బహు అయ్యో ఈమె మా చెల్లి కూతురు. ఇంకా స్వీట్ గారు మీకు ఎట్లాగో తెలుసు. నేను మా ఆయన మా అమ్మ నా స్వీటీ మమ్మేడి మా ఇదిరా మా అమ్మ నేను. మా పెళ్లి రోజు కాబట్టి మా ఆయన అయితే నాకు ఫ్లిప్కార్ట్ నుంచి ఇవైతే ఆర్డర్ పెట్టిండు. అవైతే వచ్చేసినాయి. ఇవైతే 2 శారీస్ 1 డ్రెస్ 3 అయితే వచ్చేసినాయి. అవేంటి ఓపెన్ చేసేద్దామా? లేదు చేద్దాం. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఆయన నా కోసం పెళ్లి రోజు కాబట్టి బుక్ చేస్తాడని. ఇదైతే శారీ అనుకుంటా.
ఇదైతే శారీ అయితే చాలా బాగుంది. ఇదొక శారీ, ఇదేమో పైకి ఇట్లా వచ్చింది. ఇది ఎట్లుందో కామెంట్ పెట్టండి. ఈ డిజైన్ అయితే చాలా బాగుంది. ఎప్పుడు కూడా కట్టలేదు ఇలాంటిది నేనైతే. అయితే మా ఆయన సెలెక్షన్ బాగుంటుంది. మీరైతే కామెంట్ పెట్టండి నాకు ఎట్లున్నారు అన్నది. ఈ సారీ కట్టినప్పుడు అయితే ఇంకా బాగుంటుంది అనమాట. ఇది కూడా ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేయండి. ఇదైతే డ్రెస్. ఇదైతే డ్రెస్. ఈరోజు ఇదే వేసుకోవాలి. బాగుంది డ్రెస్ అయితే కామెంట్ పెట్టండి. ఇది ఒక శారీ. ఈ శారీ ఎట్లుందో కామెంట్ పెట్టండి. ఇదైతే పైన కొంగైతే ఇట్లా వచ్చింది. ఇట్లా డిజైన్ గా వస్తుంది పైట కొంగు. ఇదైతే నాకైతే చాలా నచ్చింది. మీరు ఎట్లున్నారో కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. అర్థం చేసుకుని బతుకుంటే ఆడపిల్ల జీవితం మరింత ఆనందంగా ఉంటుంది అంటారు. అది నా జీవితమే. నాకు తెలియకుండానే బుక్ చేసిండు మా ఆయన అయితే. చాలా బాగుంది. నేను ప్రతి ఒక్క విషయంలో కూడా అర్థం చేసుకుంటాను నా భర్త. ఏడు జన్మలకు కూడా నేనే నా భర్తకి భార్యగా కావాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్క జన్మకి నేను మా ఆయనకి భార్యనే కావాలి. ఇంకా మా మధ్య ఎవరు ఉండొద్దు. నేను మా ఆయనకి భార్య కావాలి, మా ఆయన నాకు భర్త కావాలి. మాకు 2 పిల్లలు. ఇంతకు మించి దేవుణ్ణి కోరుకునేది ఏం లేదు. నేను ఒకటే అనుకుంటాను, దేవుణ్ణి కూడా ఇదే కోరుకుంటా. అది మీతో నేను పంచుకుంటా. తినటానికి తిండి ఉంటే చాలు, చేసుకోవటానికి పని ఉంటే చాలు. ఒకరి నుంచి మనం ఆశించవద్దు. మనం మన చేతనైనంత వరకు ఎదుటి వాళ్ళకి, లేని వాళ్ళకి సాయం చేస్తే చాలు అనే కోరుకుంటా దేవుణ్ణి అయితే. నీ సెంటిమెంట్ మాకు చెప్పకు అని అంటారు. లేదు, దేవుణ్ణి అయితే ఇదే కోరుకుంటా నేనైతే ఖచ్చితంగా. మేమైతే ఒక షాప్కి అయితే వెళ్ళినాము. అన్ని షాపులు అయితే తిరిగేసినాం. అన్ని షాప్ ఇది ఆర్డర్ తీసుకున్నావు అంటే బాగానే ఉంటుంది. తీసుకుంటావా? బాగుంటుంది మీకు. తీసుకో. మా ఆయన సెలెక్ట్ చేసిండు. నా సెలెక్షన్ అయితే బాగా కూడా వచ్చేసారు. మా ఆయన సెలెక్షన్ బాగుంటుంది. తీసుకున్నాడు, నాగా తనే తీసుకున్నాడు. అదే మంచిగా చిన్న పొలాలు వేసుకుంటుంది రోడ్లు మాడదాం. అది బాగుంది తల్లి. కలర్ కూడా బాగుంది. ఇదే దీనికి కలర్ కొడుతుంది. అదే మంచిగా షాపులు తిరిగినాం. చిన్న మా ఆయన సెలెక్షన్ బాగుంటుంది. మా స్వీట్ గారికి తనే తీసుకున్నాడు. ఇంకా జనాలలో పోతే ఇంకా గుర్తుపట్టేస్తాను వాళ్ళని అయితే. ఏమైతుంది
మా అమ్మ సెలెక్ట్ చేసి నాకు ఇచ్చింది. ఒక శారీ అయితే మా ఆయన సెలెక్ట్ చేసి నాకు ఇచ్చిండు. ఇదే ఆ శారీ. ఈ శారీ ఎట్లున్నదో కామెంట్ పెట్టాను. నేను తీసేదాకా మొత్తం మా స్వీట్ అమ్ములు గారే తీసేసిండు. ఈ శారీ అయితే చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాం. రేపు పెళ్లి రోజు కదా. ఇదైతే ఈ శారీ ఎట్లుందో కామెంట్ పెట్టండి. ఇదైతే బ్లౌజు ఈరోజే తెచ్చాం కదా. ఇదొకటి, అలాగే ఇది మంచిగా ఉంది. ఇదొక శారీ, దీని మీద బ్లౌజ్. ఇది ఇదొక శారీ, దీని మీద బ్లౌజ్. ఇది ఈ శారీ ఒకటి, ఈ శారీ ఒకటి, 3 శారీలు. రేపు ఏదో ఒకటి కట్టుకుంటాం. పలకరిస్తారు ఆంటీ వాళ్ళు అయితే డైరెక్ట్గా వచ్చి పలకరిస్తున్నారు. మా ఇంటి నేను భార్యలకు నాకు నా మొక్క భర్తలకు ఉండాలని, ఏది జన్మలకు కూడా మేము భార్య భర్తలకు ఉండాలని, మాకిద్దరు పిల్లలు ఈ జన్మ కింద చాలు అని నేను కోరుకుంటున్నాను. మా ఆయన కూడా అదే కోరుకుంటున్నాను. మీరు కూడా మనస్ఫూర్తిగా మమ్మల్ని దీవించండి. మేము కేకులు కట్ చేసుకొని అంత గ్రాండ్గా అయితే ఏం చేసుకోవట్లేదు. ఎప్పుడు వచ్చే మ్యారేజ్ డే కదా, ఎప్పుడు వచ్చే పెళ్లి రోజే కదా, సింపుల్గా ఉంటాం. మేము సింపుల్గానే చేసుకుంటాం. ఇంకా గ్రాండ్గా తంబులైన్ పెట్టుకొని మీరు గ్రాండ్గా చేసుకోకపోకుండా ఏంటని అనుకుంటారు కొంతమంది. అట్లా ఏం అనుకోకండి, మేము సింపుల్గానే చేసుకుంటాం. ఇంకా స్వీట్ బాక్స్ తెచ్చిండు మా ఆయనకు నేను, మా ఆయన నాకు పెట్టుకుంటాం. తిని మా స్వీట్గా అయిపోయింది. ఇలా మేము మంచిగా ఉండాలని మమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకోండి. మీరు ఈరోజు మా పెళ్లి రోజు, మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి మేము బాగుండాలని. మేము కూడా కోరుకుంటున్నాం మీరు బాగుండాలని.